టెలివిజన్ ఇండస్ట్రీలోనే ఆల్రౌండర్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు సుడిగాలి సుధీర్. తన గురించి ఒక్క మాటలో చెప్పుకోవాలనుకుంటే మ్యాజిక్ వేణుమా మ్యాజిక్ ఇరుక్కు, కామెడీ వేణుమా కామెడీ ఇరుక్కు, ఫన్ వేణుమా ఫన్ ఇరుక్కు, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్కు. ఎందులో చూసినా కూడా సుడిగాలి సుధీర్ ఆల్రౌండర్ అని నిరూపించుకున్నాడు. మ్యాజిక్ షోలతో మొదలుపెట్టి జబర్దస్త్కి ఎంట్రీ ఇచ్చి మెల్లిమెల్లిగా ఎదుగుతూ ఢీ షోలో పార్టిసిపేట్ చేస్తూ రష్మితో బాండింగ్ ఏర్పడి, అది రీల్కి సంబంధించిన బాండింగ్ అయినా కూడా అదేదో రియల్ లైఫ్ బాండింగ్ లాగానే వాళ్ళు యాక్ట్ చేస్తూ వాళ్ళ మధ్యలో వచ్చే సాంగ్స్, వాళ్ళ మధ్యలో వచ్చే డ్యాన్స్, వాళ్ళ మధ్యలో వచ్చే కామెడీ, వాళ్ళ మధ్యలో వచ్చే లవ్ సీన్స్ ఇవన్నిటితో ఎంతో పాపులర్ అయిపోయి ఒకానొక టైంలో అసలు రష్మి అండ్ సుధీర్ ఇద్దరు రియల్గానే లవ్లో ఉన్నారా, పెళ్లి చేసుకుంటారా, కొన్ని షోస్లలో అయితే వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు కూడా చేశారు. అట్లాంటి స్థితికి వెళ్ళిపోయారు. అంటే అంత బాండింగ్ ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్యలో. అది కాకుండా షోస్, సినిమాలు, ప్రతి దానిలో ఇప్పుడు ఢీ షో ఎవరైనా చూడాలి అనుకుంటే యూట్యూబ్లలో ఢీ షో కామెడీ సీన్స్ అని చెప్పి టైప్ చేసి ఢీ షో కామెడీ సీన్స్ చూస్తూ ఉండే ప్రదీప్ అండ్ రష్మి, సుధీర్ వీళ్ళందరి మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ ఉంటాయి కదా, అవన్నీ చూడడానికి మాత్రమే షో చూసేవాళ్ళు. డ్యాన్స్ పక్కన పెట్టేసి కేవలం కామెడీ సీన్స్ కోసం ఢీ షో చూసేవాళ్ళు. అంతలా పేరు తెచ్చుకున్నాడు సుధీర్. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల్లో ఇప్పటి వరకు పెద్దగా సక్సెస్ కాలేకపోయినా కూడా మంచి ఆల్రౌండర్, మంచి యాక్టర్ అనే ఒక గుర్తింపు మాత్రం తెచ్చుకున్నాడు. అలాంటి సుధీర్ పైన ఎన్నెన్నో రూమర్స్, తన మీద తానే జోకులు వేసుకొని తన పైన వచ్చిన అఫైర్స్ కానివ్వండి, లేదంటే ఎవరింటికి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొడతాడు, రాత్రి తాగేసి వాళ్ళ ఇంటికి అమ్మాయి ఇంటికి ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతాడు అనేది కామెడీగా అందరూ అనేవి కూడా తను కూడా అంతే జోవియల్గా తీసుకొని నిజంగా కూడా ఒక మంచి పేరున్న వ్యక్తి మీద అట్లాంటి కామెడీని కూడా తీసుకోగలిగిన వ్యక్తి సుధీర్ ఒక్కడే. అలా రష్మి మీద కానివ్వండి, ఇంకెవరి మీద కానివ్వండి చాలా 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 రూమర్స్ వచ్చాయి దానికి. అందులో ముఖ్యంగా రష్మి. మీ అందరికీ తెలుసు రష్మికి ఉన్న సుధీర్కి ఎన్ని రూమర్స్ ఉన్నాయి, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అనే దాకా కూడా వెళ్ళింది. అంతేకాకుండా తనతో రూమర్స్ ఉన్న గర్ల్ ఫ్రెండ్స్లలో విష్ణుప్రియ కానివ్వండి, హర్షిని కానివ్వండి, లేదంటే తను యాక్ట్ చేసిన సినిమాల్లో కాలింగ్ సహస్ర అండ్ రీసెంట్ తొందరలో రాబోతున్న గోడ్ సినిమాలో హీరోయిన్గా పనిచేస్తున్న దివ్య భారతీయ పని. ఇంతమందితో అంతమందే కాకుండా ఇంకా చాలా చాలా మంది ప్రతి ఒక్కరు కూడా తన మీద కామెడీ చేసేవాళ్ళు. ఏంటంటే తను రాత్రి ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఎవరింట్లో పొద్దున్న లేసరికి ఇంకెవరింట్లోనో ఉంటాడు అని చెప్పేసి ఇదంతా ఫన్ కోసమే చేసేవాళ్ళు. అది మనకు కూడా తెలుసు. బట్ టు బి ఫ్రాంక్, రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నేను చెప్పిన నలుగురితో మాత్రం కొంచెం రూమర్స్ ఎక్కువగా ఉండే, రష్మితో అందరికన్నా కూడా ఎక్కువగా ఉండే. బట్ ఫైనల్లీ ఈ 2026లో సుధీర్ ఫ్యాన్స్కి అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 2026 ఆగస్ట్ కల్లా సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకుంటున్నాడు అని ఒక న్యూస్ వస్తుంది. ఆ అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధించింది, టెలివిజన్ ఆర్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి అని చెప్పేసి అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అనేది మనం మళ్ళీ తొందరలో తెలుసుకుంటాము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన తర్వాత నేను ఖచ్చితంగా మళ్ళీ కూడా వీడియో చేసి పెడతాను. సో ఈ వార్త నిజం అవ్వాలి, సుడిగాలి సుధీర్ కూడా తొందరగా పెళ్లి చేసుకోవాలి, తను ఒక ఇంటివాడు కావాలి అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం నాకు తెలిసిన ఈ న్యూస్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్తో సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారని అనుకుంటా. మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా లేదా అని చెప్పేసి ఒక కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.